నీకంటే తీసుమార్కున్న వకీళ్ళు ఎవరు లేరా? పెద్ద పెద్ద సీనియర్లు మేధావులు ఉన్నారు ఇక్కడ. మరి ఎవరికి కూడా నీలాగా ఆస్తులు రాలేదులే. ఒకళ్ళట్లు అంతకాలం సంపాదించే పరిస్థితి కూడా ఉంటుందా? ఇంకొక విషయం కూడా, అసలు నువ్వు సెక్యులర్వా మతోన్మాదివా? ఫస్ట్ ఇది చెప్పాలి. నువ్వు ఏంటన్నా పోతే గతంలో అసౌద్దీన్ ఓవైసీకి సరే బెయిల్ ఇప్పించినావు, వకీలుగా నా ధర్మం నేను చేసినా అని మాట్లాడినావు. మరి ఏ వకీలు కూడా బెయిల్ ఆర్డర్ పట్టుకొని జైలు దగ్గరకు పోయి గేట్ కాడ బెయిల్ ఆర్డర్ పట్టుకొని వంగి సలాములు కొట్టి మస్కా కొట్టే పరిస్థితులు అయితే ఎక్కడ కూడా లేదు. మరి సీనియర్ వకీళ్ళు పెద్ద వకీళ్ళు అని చెప్పుకుంటావు. నువ్వు పోయి ఆయన ప్రాపకం కోసం, ఆయనకు మస్కా కొట్టడం కోసం మరి బెయిల్ ఆర్డర్ పట్టుకొని బెయిల్ ఇప్పించిన పరిస్థితి. బహుశా ఇక్కడ ఉన్న కరడుగట్టిన చాలామంది మాట్లాడతారు, బీజేపీ నాయకులు నిన్ను నవ్వుతూ ఉన్నారు. మీరు ఆ ఇంగితం ఉండాలి. మరి ఓవైసీకి బెయిల్ ఇప్పించి ఈరోజు పక్కన వెనక శ్రీరాముని బొమ్మ, ఒక పక్క శ్రీరాముని బొమ్మ, ఒక పక్క ఆయన బొమ్మ పెట్టుకొని నేను బీజేపీ వాదిని, హైందేవాదిని అని చెప్పుకుంటా డబ్బా కొట్టుకుంటా ఉన్నావు. దయచేసి మీరు ఇది గమనించాలని నేను కోరుతా ఉన్నా. నేను అందుకే అడుగుతా ఉన్నా, అసలు నువ్వు సెక్యులర్ వాదివా మతోన్మాదివా? ఫస్ట్ అది చెప్పాలి పబ్లిక్. నువ్వు ఇంకా మాట్లాడుకుంటా పోతే మా సత్యన్న చెప్పినట్టుగా నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటారా? వాళ్ళు ఎందుకు మేము వస్తాం మేము కూడా నీతో పాటు ఉద్యోగంలో పనిచేసినాం కదా. నీకు ఎక్కడొచ్చిందే ప్రేమ? ఈరోజు మా సత్యన్న గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఆయనకి ఇచ్చేది ఉండే టికెట్ అని. ఓకే, మేమంతా కూడా మా సత్యన్న కానీ మేము కానీ అందరం కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే ఒక కాన్సెప్ట్ కోసం పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు అందరికీ అందాలనే ఉద్దేశంతోనే మేము సిన్సియర్గా పనిచేస్తాం. ఇలాగా ఎప్పుడు కూడా ప్రాకులాడలే. ఇంతకు మొదలు చెప్పినట్టుగా ఏంది, నాతో పాటు నువ్వు పటాన్చెరులో జడ్పీటీసీగా పోటీ చేసినావు. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ ఎన్నికల్లో ఓడిపోయినావు. అంటే పటాన్చెరులో నీకున్న పేరు, నీకున్న రావాలి. తర్వాత ఏం చేసినావు? జిల్లా టీఆర్ఎస్ యువత అధ్యక్షునిగా పైరవి చేసి తీసుకున్నావు. జిల్లా అధ్యక్షుడు అయినావు. తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసినావు. తర్వాత డీసీసీబీ డీసీఎంఎస్గా ప్రయత్నం చేసి ఓడిపోయినావు. అన్ని ఓటమి పాలే. మరి అప్పుడు ఎవడు యాదికి రాలేడా? అని ఎన్నుకున్న ఉద్యమకారులు, మా సత్య అన్నటువంటి వాళ్ళు, ఇంకో ఈ సత్య అన్నటువంటి వాళ్ళు, మా విద్య అన్నటువంటి వాళ్ళు ఎవరు గుర్తుకు రాలేడా? నరారెడ్డి అనేటోళ్ళు, మా బీరన్న అనేటోళ్ళు, వాళ్ళకి ఇప్పించవచ్చు కదా నువ్వు. అంటే ఎప్పుడున్నా నువ్వే అవకాశాలు తీసుకోవాలి. ఇవాళ సందర్భం అవసరం కాబట్టి సత్యన్న ప్రాపకం కోసం ఇవాళ ఆయన పేరు ప్రస్తావిస్తాం. ఎవరు లేరా పార్లమెంటు స్థాయిలో? నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా సంగారెడ్డిలో. మరి వాళ్ళ పేరు ఒక్కరి పేరు నువ్వు రికమెండ్ చేయలే? జిల్లా అధ్యక్షుని ముంగట పెట్టి, గోదావరి అంజిరెడ్డి గారిని ముందట పెట్టి వాళ్ళకి ఎప్పిస్తున్నాను కొట్టి నువ్వు టికెట్ దొబ్బిపోయినావు. ఇది నీ పైరవి, ఇది నీ సంస్కృతి. నువ్వు చెప్తావు, మందికి సూచనలు చేస్తావు, ఉద్యమకారులకు ఇవ్వచ్చు కదా అని. మరి నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు రికమెండ్ చేయొచ్చు కదా. నీ సంస్కృతి, నీ పద్ధతి, నీ సిస్టము, నీ బ్లాక్మెయిల్ సిస్టము ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఈరోజు వచ్చి చిలక పలుకులు చెప్పి ఏదో చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుకున్నది. దయచేసి గురివింద మాటలు బంద్ చేసుకో. సభ్యత సంస్కారంతో కూడి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయి. విలువలతో కూడుకున్న మాటలు మాట్లాడు. నీకే మాట్లాడొస్తుంది అనుకోవద్దు. దయచేసి మైక్ ముంగటి ఉంటే ఇష్టారీతిగా ఉరలడం దయచేసి పద్ధతి బంద్ చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఒకటి స్థానికత గురించి మాట్లాడిన మర్చిపోయినా, అసలు రఘునందన్ రావు సంతూరు కూడా దుబ్బాక కాదు. వీళ్ళ నాన్నల తాతలు కూడా దుబ్బాకకు వలస వచ్చిన వాళ్ళే, బొప్పారం. ఈయన వలసల గురించి మాట్లాడిండు, వేరే జిల్లాల గురించి. మరి ఈరోజు బీజేపీ పార్టీలో కూడా అదే ఈయన ఉన్న పార్టీలో కూడా నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరి టికెట్ కావాలని ఈ మొగోడే పైరవి చేసింది తెలియదు అందరికీ. మరి ఈటెల రాజేందర్ ఏ కాన్స్టిట్యున్సీ? మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడు? అంతెందుకు మరి ప్రధాని మోడీ గుజరాత్ నుంచి పోయి వారణాసిలో ఎందుకు పోటీ చేసిండు? ఇంతకు మొదలు బంగారు లక్ష్మణ్ భార్య ఉండే రాజ్యసభ సభ్యురాలు, ఆమె వేరే స్టేట్ నుంచి చేసింది. అరే నీ పార్టీలనే ఈ విధంగా మరి ఎందుకు చేస్తున్నారో భయ్, గట్టిగా ఖండించు. స్థానికతకే న్యాయం చేయాలని అడుగు. చేతనైతలేదా? నువ్వు పైరవీలు చేస్తావు, నువ్వు ఇంకో జిల్లాలో ఇంకో దగ్గర పోయి పోటీ చేస్తాను పైరవి చేస్తావు. ఈ జిల్లా వాసివే కాదు నువ్వు, ఈ జిల్లాలో వచ్చి జిల్లా వాసిగా మంది మీద కామెంట్ చేస్తావు. అన్నందుకు రఘునందన్ రావు ఇష్టం వచ్చినట్టు హరిశన్న మీద మాట్లాడు, బండబూతులు తిట్టినందుకు రఘునందన్ మన హరిశన్నను కొత్త ప్రభాకర్ రెడ్డిని తిట్టేంత కెపాసిటీ లేదు. ఆయనకు అంత అర్హత కూడా సంగారెడ్డి ప్రజలకు మరియు పుట్టంచెరువు ప్రజలకు
రఘునందన్ గురించి అంతా తెలుసు. విలువలతో కూడినటువంటి ఇలా ఏదైతే ఉన్నారో హరీష్ రావు గారిని వెంకటరామరెడ్డి గారిని ఇలా ఏదైతే ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కానీ ఇలా కేసీఆర్ కుటుంబంని ఇలా విమర్శించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవకాశాలు నీకు ఇచ్చినటువంటి పరిస్థితి. మేము ఉద్యమ పంతాలో నరారెడ్డి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం కానీ మేము పనిచేసినటువంటి కాలంలో కూడా ఆయన ఏదైతే కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఇలా పట్టణచేరు జడ్పీటీసీగా కూడా నీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నీకు ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సహకార డీసీసీ ఎంఎస్లో కూడా నీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏం మాట్లాడతావు? నీకు తరీకా ఉన్నదా? ఎమ్మెల్సీ